మనం ఆశించిన ఆ కాంబినేషన్ కుదిరిందా? నిజ జీవితంలో ఒకటైన క్యూట్ జంట మళ్ళీ వెండి తెరపై కలిసి సందడి చేయబోతున్నారా? అసలు వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు వెనుక ఉన్న అసలైన స్టోరీ ఏంటి? మొన్న వచ్చిన టీజర్ లో వరుణ్ కళ్ళు అలా బ్లూ కలర్ లోకి ఎందుకు మారాయి? ఆ సూపర్ పవర్స్ ఏంటి? ఈసారి వరుణ్ తేజ్ గట్టిగా హిట్ కొడతారా? ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. టాలీవుడ్ లో మోస్ట్ అడరబుల్ కపుల్ ఎవరంటే మనందరికి వెంటనే గుర్తొచ్చే పేర్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి. వీరిద్దరి ప్రేమ కథ, పెళ్లి గురించి మనం ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే పెళ్లయ్యాక ఈ జంట మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా లేదా అన్నది అభిమానుల మధ్య ఎప్పుడూ ఉండే పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికైతే వీరిద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి ఇటీవల సతీ లీలావతి సినిమాతో ఆడియన్స్ ను అలరించారు. సో ప్రస్తుతం ఇద్దరు కలిసి నటించే ప్రాజెక్ట్ ఏది సెట్ కాలేదు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా సాగుతోంది. 2025 సెప్టెంబర్లో వీరికి బాబు పుట్టడం, ఆ అబ్బాయికి వాయ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టడం అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళు ఒక పక్క ఫ్యామిలీ లైఫ్, మరో పక్క కెరీర్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. ఇది మామూలు రొటీన్ సినిమా కాదు, ఒక ఇండో కొరియన్ హారర్ కామెడీ. పేరు వింటేనే సినిమాపై ఎంతో క్యూరియాసిటీ పెరుగుతోంది కదా. తాజాగా ఈ సినిమా టీజర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేసి సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి చూసుకుంటే దీనికి డైరెక్టర్ మెర్లపాక గాంధీ తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించే ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే టాలీవుడ్ లో భారీ చిత్రాలు నిర్మించే యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాస్టింగ్ చూసుకుంటే వరుణ్ తేజ్ కు జోడీగా అశోక్ వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ పండించడానికి మన టాలెంటెడ్ యాక్టర్ సత్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో ఉన్నాడు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ లోనే గూస్ బంప్స్ తెప్పించింది. ఇక సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి కటసాని విజువల్స్ ముఖ్యంగా రాయలసీమలోని పెనుగొండ వాతావరణాన్ని, అలాగే కొరియాలోని కలర్ఫుల్ లొకేషన్స్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఎడిటర్ గా సత్యజీ వర్క్ చేస్తున్నారు. ఇక టీజర్ చూస్తే సినిమా స్టోరీ ఏంటనేది కొంచెం ఐడియా వస్తుంది. పెనుగొండకు చెందిన కనకరాజు అనే ఒక కోపిస్టి, ఆల్కహాలిక్ కుర్రాడికి కొరియాకి ఉన్న లింక్ ఏంటి అన్నదే ఈ కథ. వీసా పని మీద ఉండే రితికా నాయక్ క్యారెక్టర్ ద్వారా ఈ కథ మలుపు తిరుగుతుంది. బార్లో డ్రాగన్ బొమ్మ ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ వల్ల కనకరాజుకు సూపర్ పవర్స్ రావటం, అతని కళ్ళు బ్లూ కలర్ లోకి మారటం, అలాగే కొరియన్ మాఫియాతో అతనికి ఉన్న కనెక్షన్, ఇదంతా చూస్తుంటే ఒక కొత్త రకమైన హారర్ ఫ్యాంటసీ రైడ్ ఖాయం అనిపిస్తోంది. ఇందులో కొరియన్ కొరియోగ్రఫీతో వచ్చిన కంసా హమ్నిదా అనే పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇక అందరి మధ్యలో మెదులుతున్న అసలు ప్రశ్న, వరుణ్ తేజ్ ఈసారి హిట్ కొడతారా? వరుణ్ తేజ్ మొదటి నుండి డిఫరెంట్ జోనర్స్ ప్రయోగాలు చేయటంలో ఎప్పుడు ముందుంటారు. అయితే గతంలో ఆయన చేసిన కొన్ని యాక్షన్ సినిమాలు ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేదు. కానీ కొరియన్ కనకరాజు అనేది ఆయనకు కంప్లీట్ గా కొత్త జోనర్. మెర్లపాక గాంధీ మార్క్ కామెడీ టైమింగ్, తమన్ మ్యూజిక్, సత్య కామెడీ ట్రాక్ అన్ని కరెక్ట్ గా సింక్ అయితే ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ గట్టిగా ఉంది. వరుణ్ తేజ్ కూడా డిఫరెంట్ అపీరియన్స్ తో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే ఆగస్టు 7న రాబోతున్న కొరియన్ కనకరాజుపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఒక సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. మరి మీకు ఈ సినిమా టీజర్ ఎలా అనిపించింది? ఈ ఇండో కొరియన్ హారర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.